ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ వాగు రాజేష్ పుట్టినరోజు సందర్భంగా వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చైర్మన్ వాగు రాజేష్ ఆసుపత్రి సూపరింటెండెంట్ శైలజ శనివారం చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా వాగు రాజేష్ మీడియాతో మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా చలివేంద్రం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అంతేకాకుండా దాతల సహకారంతో షెడ్డు నిర్మించామని, ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆసుపత్రి అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. అలాగే ఆసుపత్రి సూపరింటెండెంట్ శైలజ మాట్లాడుతూ వాగు రాజేష్ చైర్మన్ ఆసుపత్రి అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారని ఆమె అన్నారు. అనంతరం రాజేష్ పుట్టినరోజు సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బుగత శ్రీనివాసరావు, సామంతులు గోపి, అలాగే రాతి కింద సతీష్, మామిడి శ్రేణు, అనంతారపు రాజు, సిరి ఫుడ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ అండ్ స్టాఫ్ అందరూ నన్ను ఇక్కడికి ఆహ్వానించి కేక్ కట్ చేయించి నాకు పుట్టినరోజు సెలబ్రేషన్ చేసినారు. వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చలివేంద్రం కూడా చాలా ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ 2 నెలల్లో కూడా దాతల సహకారంతో చలివేంద్రం డైలీ జరుగుతుంది. వారం కూడా మజ్జిగ కార్యక్రమం కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. వారికి కూడా మీరు అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. తర్వాత ఇక్కడ వైద్యం, డాక్టర్స్, సిబ్బంది అందరూ మంచి వైద్యం చేస్తున్న సందర్భంగా అందరూ జనాలు మెచ్చుకుని వేళ ఈ షెడ్కి 2 లక్షల రూపాయలు డొనేషన్ దాతల సహకారంతో వేళ షెడ్ వేయడం జరిగింది. వీరికి నిజంగా డాక్టర్స్కే వేళ దానికి గొప్పతనాన్ని చెప్పుకోవడానికి సందేహం లేదు. తర్వాత లోపల ఎంతోమంది కూర్చుంటే ఇబ్బంది పడుతుంటే దాన్ని గమనించి చైర్స్ కూడా వేయించి ఒక 100 మంది కూర్చునే విధంగా మన సూపరింటెండెంట్ మేడం గారు దాన్ని కుర్చీలు వేయించడం జరిగింది. వారికి కూడా దీనికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇటు ఇంకా ముందు నుంచి మన గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరైనా సరే ఏ సందర్భం అయినా సరే దాతలు సహకరించి మన హాస్పిటల్ మంచి అభివృద్ధిప్రదంగా తీసుకెళ్లాలని కోరుకుంటూ దీనికి సహకరించిన నా మిత్రులకి, నా శ్రేయోభిలాషులకి, దీనికి మన ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా గారు నన్ను నమ్మకంతో ఇక్కడ సిహెచ్సి చైర్మన్గా నియమించి, మన గోపి గారు, నారాయణ స్వామి గారు పెద్దల సమక్షంలో నన్ను ఇక్కడ సిహెచ్సి చైర్మన్గా నియమించడం జరిగింది. వాటికి ఎటువంటి పేరు రాకుండా, చెడ్డ పేరు రాకుండా నేను ముందుండి ఇంకా కష్టపడి ఈ హాస్పిటల్ని మంచి పేరు వచ్చే విధంగా తీసుకురావడానికి నాకు కృషి చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ప్రెస్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏలేశ్వరం హెచ్డిఎస్ మెంబర్ అయిన వాగు రాజేష్ గారికి ఇవాళ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అండ్ మోరోవర్ చైర్పర్సన్ కింద ఎలక్ట్ అయినప్పటి నుంచి మాకు నిరంతరం అందుబాటులో ఉంటూ మాకు ఏ టైంలో వచ్చించాడంటే పబ్లిక్ సెక్టర్ అవడంతో ఏదో ఒక ఇష్యూ ఏదైనా రైజ్ అయినా వెంటనే ఫోన్ చేస్తే ఉండి వెనకాల సాల్వ్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. అండ్ డాక్టర్స్ ఇచ్చే సేవలకి జనాలు తృప్తి పడటంతో దాన్ని ఆయన గమనించి వాళ్ళ ఉన్న సర్కిల్లో ఎవరైనా దాతలు ముందుకు వచ్చి హాస్పిటల్ అభివృద్ధి చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చూపించడము, ఏమేమి చేయొచ్చో ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఇప్పుడు మనకు కనిపిస్తున్న షెడ్ పేషెంట్స్ ఓపీ రాయించుకునే టైంలో ఇబ్బంది పడకుండా నీడగా ఉండడానికి ఈ షెడ్ని దాతల ద్వారా నిర్మించడం జరిగింది. వి థ్యాంక్ హిమ్ సో మచ్. అండ్ మాకు అన్ఇంటరప్టెడ్ సర్వీస్ ఇవ్వడానికి వెనక ఉండి నడిపిస్తున్నందుకు గాను రాజేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.